అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్ తెరవాలి. మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలోనేమో రాష్ట్రం మొత్తం కూడా మేము ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు తీరా అమలు చేసే టైం వచ్చేసరికి జిల్లాల వరకు అంటున్నారు. విత్ ఇన్ ద సిటీ, విత్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అనమాట. విత్ ఇన్ ద స్టేట్ మేము ఫ్రీ బస్ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎన్నికల టైంలో. కాకపోతే ఇప్పుడు మాట మార్చి ఏమని చెప్తున్నారు, ఓన్లీ జిల్లాల వరకు అని చెప్పేసి వాళ్ళ కౌన్సిల్ లో వీటిలో కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనం గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం అనమాట. గుంటూరు బస్ స్టాండ్ లో ఉన్నాం. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలని టికెట్ కొనాలి, పల్నాడు వెళ్ళాలని టికెట్ కొనాలి, నరసరావుపేట వెళ్ళాలని టికెట్ కొనాల్సిందే. లోకల్ ఎక్కువ తిరగలేం కదా. లోకల్లోనే అందరు బంధువులు ఉంటారు కదా. లోకల్లోనే అన్ని పుణ్యక్షేత్రాలు ఉండవు కదా. లోకల్లోనే అన్ని ఆఫీసులు ఉండవు కదా. దీనికైనా కావాలంటే మనం వెళ్ళాలి కదా. సో దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటి అన్నది మనం వెళ్ళి తెలుసుకుందాము. గుంటూరు బస్ స్టాండ్ లో అయితే ఉన్నాం అనమాట. వీడియో అయితే అసలు మిస్ అవ్వదు. నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? ప్రసాదరావు గారు. మరి ఏంటి, చంద్రబాబు గారు మే నెల నుంచి ఉగాది తర్వాత నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆడవాళ్ళకే అంటున్నారు కాబట్టి మగవాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది. మగవాళ్ళైనా మనుషులే కదా కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇస్తే బాగుంటుంది. చాలా ఇదిగా ఉంటది. అది నా అభిప్రాయం. అయితే మరి ఇప్పుడు ఆదాయం తగ్గిపోయింది. అప్పుడు అసలుకే ఆదాయం ఉండదుగా. ఆదాయం అంటే అదే ఇప్పుడు పెరుగుతా ఉంటుంటేనే మనకి వెనక నుంచి వస్తా ఉండేది. అట్లానే వస్తా ఉంటుంది. అది ఆడవాళ్ళ వరకు అయితే ఆదాయం దగ్గర, మగవాళ్ళనే ఆదాయం ఉండదా? మరి అంతే. అది కూడా మరి అంతే కదండి. ఎక్కడికి మొత్తం ఎక్కడ ఇది అట్లానే దానిలోనే వేరే దానిలో నుంచి చూసుకుని రావటమే. అప్పుడు ఉచితం ఏముంది, దానిలో నుంచి నొక్కుతున్నట్టే. ఏదైనా అదేగా. ఇప్పుడు ఆడవాళ్ళ దాని వరకైనా ఏదో ఒకటి నొక్కటమేగా. మరి మగవాళ్ళకైతే ఒక్క మగవాళ్ళకే ఉండదా? ఆడవాళ్ళు మనుషులే, మగవాళ్ళమే మనుషులమే. అది ఇప్పుడు ఆడవాళ్ళ వరకు మరి కూడా జిల్లాల వరకే అంటున్నారు. ఇప్పుడు గుంటూరు పోవాలని, విజయవాడ పోవాలని టికెట్ కొనాలి, నరసరావుపేట కావాలని టికెట్ కొనాలి. అంతా ఇస్తేనే బాగుంటుంది. ఒక జిల్లా వరకు అంటే ఇక్కడికనే ఏముంటుంది? ఇక్కడికే తిరిగే వాళ్ళు ఉంటారా? అంతా ఇస్తేనే అంత మన ప్రభుత్వం బాగుంది, మన ఇదంటే బాగుంటుంది అనేది బాగుంటది నా అభిప్రాయం. అయితే తిరుపతి పోవాలి, శ్రీశైలం అంటే మరి ఆంధ్ర వరకు అయితే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, చేయాలన్నా, చెందాలన్నా ఒక ఇది అనేది ఉంటుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లా అంటున్నారు? ఎన్నికల టైంలోనేమో రాష్ట్రం అంతా అన్నారు కదా. అన్నారనంటే అది ఇది అభిప్రాయం అయింది. అది అప్పుడు అలా ఓట్లు రావాలి, చేయాలి, చెందాలి, మనకు ఇదిగా ఉండాలి. కానీ ఆయనే మారుతారు, ఆయనే వస్తారు. ఇట్లా అందరం బాగుంటది. ఇట్లా అయితే నా అభిప్రాయం బాగుంటుంది. ఇద్దరికైతే, మగవాళ్ళకి ఆడవాళ్ళకైతే అంతే. ఓకే, మాట్లాడు. కాదు, ఇప్పుడు మాట్లాడావుగా ఉచిత బస్సు మాట్లాడవా? ఎందుకు ఇప్పుడు మాట్లాడావుగా? ఏమంటారు చంద్రబాబు? ఏమంటాడు మరి మాట్లాడు. దేనికి మాట్లాడయ్యో? కాదు, ఇప్పుడు మాట్లాడవుగా? మే నెల నుంచి ఇస్తాడంట. మాకే ఏమో ఇంటికాడ పని చేసుకునే ముసలి వాళ్ళ వేడకి ఏంటి కొత్తాము. మే నెల బస్సుకి మే నెల ఇప్పుడు కావాలి నీకు ఉచిత బస్సు. మరి ఇప్పుడు కావాలా? మరి మే నెల అయితే మే నెల అయితే ఎండలకు ఎవరు వస్తుండ్రు? అప్పుడు ఎవరు తిరగారంటావా? ఏదో ఒకటి ఉండేది, పెళ్లిలో పబ్బం ఏదో ఒకటి ఉండేది. సరే, అది కాదు గాని మే నెలలో కూడా నీ జిల్లా వరకు మాత్రమే ఉచితం. నీ జిల్లా దాడితే డబ్బులు కట్టాలంట. మరి దానికి ఏమంటావు? ఏడకపోతున్నా నేను, ఎవరైనా పోయే వాళ్ళని అడుగు. బావు అయితే బాను. సరే, ఆవిడైతే ఇప్పుడు మీ ఉచిత బస్సు లేదని చెప్పి ఆగ్రహంగా ఉంది. మీ ఇష్టం మరి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వీరరాఘవమ్మ. వీరరాఘవమ్మ గారు, మే నెల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఏంది మరి, మీకు సంతోషమేనా? కాదండి. ఎందుకు? మరి జిల్లా వరకే అంటున్నారుగా. మరి అప్పుడు ఓట్ల ఎలక్షన్ అప్పుడు మరి ఫ్రీ బస్సులు అని లేడీస్ కి అని మొత్తం చెప్పారుగా. మరి రాష్ట్రం మొత్తం కావాలంటారు. రాష్ట్రం మొత్తం మరి 1500 వస్తున్నాయా నెల నెల? 1500 కాదండి, నాది పెన్షన్ ఇంటికి వస్తుందా? ఓకే, మీకైతే రాష్ట్రం మొత్తం కావాలి. మరి ఎట్లా అడుగుతారు చంద్రబాబు నాయుడు? నేను అట్లా చెప్పలేదు, ఇట్లా చెప్పారంటున్నాడు. నేను జిల్లాల వరకే అంటున్నాడు. జిల్లాల వరకే చెప్పాను. అప్పుడు చెప్పలేదుగా జిల్లాల వరకు అని, అట్లా చెప్పలేదు. ఉచిత బస్సులు అన్నాడు అంతే. ఫ్రీగా బస్సులు ఉచితం అన్నాడు. అంతవరకు ఇంతవరకు అని ఏం చెప్పలేదుగా. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? వచ్చినాయండి, వచ్చినాయి. అదండి చంద్రబాబు గారు, మాకైతే రాష్ట్రం మొత్తం కావాలి. అది అప్పుడు ఎలక్షన్ అప్పుడు చెప్పలేదు కదా. మరి ఇంతవరకు అంతవరకు అని ఫ్రీ బస్సులు అన్నాడు. ఎంతవరకు తెలీదు. మరి అందరూ ఓట్లు వేసాం, గెలిపించాం, మరి అన్ని గ్లాస్ డబ్బులు వచ్చినాయి.
రాష్ట్రం మొత్తం కావాలి మాకు. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నాగభూషణం. నాగభూషణం గారు, మరి ఉచిత బస్సు అంటున్నారు చంద్రబాబు గారు జిల్లాల వరకు. మాకు అందరికి ఇష్టమే కానీ వదలలేదుగా. రాష్ట్రం అంతటా వదిలినా కూడా చాలా సంతోషమే. జిల్లాల వరకే అంటున్నారు. సరే రాష్ట్రాల వారిగా వదులుతుంది. మరి ఏది పింఛన్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ అన్నారు, పింఛన్ వదలలేదు. మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు పింఛన్ ఇంతవరకు ప్రభుత్వం కూడా 8 నెలలు 9 నెలలు అయింది. మరి పింఛన్ వదలలేదు. మీకు రాని గ్యాస్ సిలిండర్ వచ్చిందా? మా గ్యాస్ సిలిండర్ వేసాడు. అది వేసాడు, మంచి పని చేశాడు. ఈ పింఛన్ వదిలితే మాకు ఇంకా సంతోషం. మాకు చేయలేని పరిస్థితి, ఇప్పుడు 60 దాకా వస్తున్నాయి, మాకు చేసుకోలేని పరిస్థితి. దాని గురించి మాకు ఆ పింఛన్ కూడా వదిలితే మాకు చాలా సంతోషం. అయితే మరి ఇప్పుడు మరి గుంటూరు పోవాలన్నా, లేదా గుంటూరు నుంచి విజయవాడ గానీ, పల్నాడు గానీ, మనకి నర్సరావుపేట గానీ అన్ని టికెట్లు కొనాలి కదా? కొనాలి. మరి అప్పుడంటే అది ఉచితం కాదు. అప్పుడు ఉచితం కాదు, ఇవ్వాలి కదా. మరి అది కూడా ఉచితంగా రావాలి. రాష్ట్రం మొత్తం చేయాలి కదా. రాష్ట్రం మొత్తం వదిలితేనే కదా జిల్లాల తర్వాత వదిలేది. అది వదలాలి మరి ఆయన. అసలు మాకేం తెలుసు? వదిలిపెట్టాను విన్నాను, వదిలిపెట్టేది మరి అప్పుడే వదులుతున్నాయన. ఇంతవరకు వదలపాయా అసలు ఉచితం అని చెప్పిండుగా, మరేది చాలా వదలలేదుగా. వదలలేదుగా. మరి మే నెల నుంచి ఇస్తారంట. మే నెల నుంచి మరి రాష్ట్రం మొత్తం ఇవ్వాలి కానీ ఒక్క జిల్లాకి ఇస్తే వాళ్ళు అది అయింది. అవతల వాళ్ళు దిట్రా అయింది. మరి ఒక్కళ్ళది ఇస్తే ఏం సుఖం? అది కూడా జిల్లాల వరకే అంటున్నారు. మరి ఏం చేస్తాం? ఆయన ఇష్టమా మా ఇష్టమా? వాళ్ళు ఎట్లా చేస్తే అట్నే ఇంకా మరి అంతేగా. మరి చేయడమే అంతే. మరి మనం ఏం చేద్దాం? ఇంకా వేసిందాక ఏదంటారు, సచ్చిందా సామలింగం, సచ్చినాక రామలింగం రా అన్నట్టు ఇంకట్నే ఉందిగా. మరి చేసేది ఏముంది? ఇంకంతే మరి. ఓట్లు వేసేప్పుడు అట్ట అన్నారు. అదే మరి అప్పుడు ఇదిగో వదులుతుండ్రు. గెలిచినాక సంవత్సరానికి మే నెలలో మళ్ళీ ఉగాదికి అన్ని ఇస్తామనే. ఏంటంటే పింఛన రావట్లేదా? ఎన్నేళ్ళు? నాకు 58 ఉన్నాయి. ఏది రాత్తేనా? 60 ఉంటేనే రాసేదానేగా. 50 ఇస్తా ఉన్నారు. ఏది లేదుగా. గ్యాస్ వచ్చిందా? గ్యాస్ వచ్చింది. మీకు బండి గ్యాస్ డబ్బులు? నాది లేదు. గ్యాస్ డబ్బులు రాలేదా? నాకు తెలియదు. మా ఆడవాళ్ళు అడిగితే చెప్పింది. వాళ్ళ ఆడవాళ్ళు పడలేదు, గ్యాస్ డబ్బులు పడట్లా. మరి ఉచిత బస్సు జిల్లా వరకే అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంది? అభిప్రాయం ఏముంది? పెడతామన్నారు, పెట్టలేదు. మరి ఇంకా ఛార్జీలు పెట్టుకొని పోవటం రావటం అయితే అంతే. ఇప్పుడు జిల్లాల వరకే చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు విజయవాడ పోవాలన్నా టికెట్ కొనాలి, నర్సరావుపేట కొనాలని టికెట్ కొనాలి. ఎక్కడ పోయినా టికెట్ పెట్టుకోవటం, అది అట్లా అవుతుంది. మరి మీరేం పని చేస్తారు? పొలం పని. గిట్టుబాటు ధర వస్తున్నాయా? గిట్టుబాటు ధర కావట్లా. రేట్లు అన్ని రేట్లే. ఏం రేట్లు ఉంటల్లా. అది చేస్తాం ఇది చేస్తా అన్నారు, ఏం చేయట్లా. అదే పథకాలు కూడా ఏం రాలేదా? ఏం పథకాలు రావట్లా. పథకాలు ఆ పథకం ఈ పథకం అన్నారు, ఏ పథకం చేయట్లా. అట్లా సంపద సృష్టి అన్నారు. మీ ఆదాయం ఏమైనా పెరిగిందా? ఆదాయం ఏం లేదు. ఆదాయం అది ఇది అన్నారు, ఏమి ఇట్లా. అది మాట్లాడతాను. కరెంటు బిల్ ఎట్టుంది? కరెంటు బిల్లు అమితంగా పెరిగిపోయినాయి, ఎక్కువగా వేస్తున్నారు. అది రేట్లు పెంచి. అది సరే, ఓకే. చూసారు కదండి, అందరూ కూడా ఏమంటున్నారు, రాష్ట్రం మొత్తం ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా దాంతో పాటు వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ రైతు సమస్యలు లేకపోతే పెన్షన్ గురించి ఎక్కువ మంది మాట్లాడడం జరిగింది. మీరేమనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్స్ చెప్పడం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.